రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసింది లావణ్య. దీంతో డీజీపీని అడ్వకేట్ ఆశ్రయించి లావణ్యకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ లవ్ కమ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిపోయింది. పూటకో ట్విస్ట్ తో క్యాప్సీఏ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ లావణ్యాలతో పాటు మాల్వీలపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పుడు లావణ్య పోలీసులనే పరుగులు పెట్టించింది. నిన్న అర్ధరాత్రి తన అడ్వకేట్ తో చాటింగ్ చేసిన ఆమె రాజ్ తరుణ్ చేతిలో మోసపోయాయని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. రాజ్ తరుణ్ తన చావే కోరుకుంటున్నానని, తనకు చావుకు తానే కారణమని ఆవేదనతో కూడిన మెసేజ్లు పంపింది లావణ్య. దీంతో ఆ మెసేజ్లను ఆమె లాయర్ ఈ విషయంపై డీజీపీని కలిశారు. డీజీపీ ఆదేశాలతో అర్ధరాత్రి ఆమె ఇంటికి పరుగులు తీశారు నార్సింగ్ పోలీసులు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసింది లావణ్య. దీంతో డీజీపీని అడ్వకేట్ ఆశ్రయించి లావణ్యకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ లవ్ కమ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిపోయింది. పూటకో ట్విస్ట్ తో క్యాప్సీఏ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ లావణ్యాలతో పాటు మాల్వీలపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పుడు లావణ్య పోలీసులనే పరుగులు పెట్టించింది. నిన్న అర్ధరాత్రి తన అడ్వకేట్ తో చాటింగ్ చేసిన ఆమె రాజ్ తరుణ్ చేతిలో మోసపోయాయని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. రాజ్ తరుణ్ తన చావు కోరుకుంటున్నారని, తన చావుకు తానే కారణమని ఆవేదనతో కూడిన మెసేజ్లు పంపింది లావణ్య. దీంతో ఆ మెసేజ్లను ఆమె లాయర్ ఈ విషయంపై డీజీపీని కలిశారు. డీజీపీ ఆదేశాలతో అర్ధరాత్రి ఆమె ఇంటికి పరుగులు తీశారు నార్సింగ్ పోలీసులు. లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు.